రైతులకు ఈ ఖరీఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కాలువలు, డ్రైన్లలో అత్యవసర ప్రక్షాళన పనులు చేపట్టాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. బడ్జెట్ కొరత ఉన్నా అత్యవసరంగా చేపట్టే పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో రాష్ట్రంలోని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ప్రభుత్వ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. 10 రోజుల్లో ఈ పనులు చేపట్టేలా సమాయత్తం కావాలని సూచించారు. గత 5 ఏళ్ల వైకాపా హయాంలో నీటిపారుదల ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు. రైతులకు నష్టం కలగకుండా వీటికి సంబంధించిన పనులు చేపట్టేందుకు ప్రస్తుతం ఖజానాలో నిధుల కొరత ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. 10 రోజుల్లో అత్యవసర పనులు ప్రతిపాదన పంపాలని అధికారులను ఆదేశించామన్నారు. కాలువలు, మురుగు డ్రైన్లలో తూడు, గుర్రపు డెక్క, పూడిక తొలగింపు పనులను అత్యవసరంగా చేపడతామన్నారు. పంట కాలువల శివారు భూములకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గోదావరి ఏటిగట్ల పటిష్టానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. జరిగినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఏదైతే మరి ఫించా కానీ, గుడ్లగమ్మ కానీ, అదేవిధంగా పులిచింతల కానీ, అన్నమయ్య కానీ, ఇట్లా ఏదైతే విధ్వంసానికి అంటే కనీసం లాకులు, గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేక, షట్టర్ మెయింటెనెన్స్ కూడా లేక, ఏదైతే ఈ యొక్క గుడ్లగమ్మ, అన్నమయ్య, పులిచింతల ఇట్లా విధ్వంసానికి గురయ్యి మనందరం కూడా చూసాం. అటువంటి పరిస్థితులు రేపు తలెత్తకుండా చిన్న ప్రాజెక్ట్స్లో కానీ, రిజర్వాయర్స్ దగ్గర కానీ, కెనాల్స్ దగ్గర కానీ, డ్రైన్స్ దగ్గర కానీ అటువంటివి ఏవైనా ప్రమాదభరితంగా గేట్లు కానీ, ఏదైతే లాకులు కానీ, షట్టర్స్ కానీ ఉంటే అవి కూడా మరి యుద్ధ ప్రాతిపదికన బాగు చేసేటువంటి విధంలో వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇది ఫ్లడ్ టైం కాబట్టి గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే ఫ్లడ్ బ్యాంక్స్, ఏటుగట్ల నిర్వహణ కూడా గాలికి వదిలేసింది ప్రభుత్వం. దానివల్ల మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా చూసాం. ఏదైతే ఆ ఏటుగట్ల సంరక్షణ అనేది మేము స్వచ్ఛందంగా అంటే ఎవరైతే యువత అందరూ కూడా రాత్రులు కూడా నిద్ర లేకుండా మేమే శాండ్ తెచ్చుకొని, మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని, మేమే బ్యాగ్స్లో కట్టి, మేమే ఏటుగట్టును కాపాడుకున్నటువంటి పరిస్థితి చూసాం. అటువంటి పరిస్థితి రేపు తలెత్తకుండా అటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ని ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడానికి కనీసం ఇప్పుడు ఈ రైనీ సీజన్లో చేయకపోయినా నెక్స్ట్ ఈ యొక్క డిసెంబర్, మే ఏదైతే నెక్స్ట్ సీజన్ ఏదైతుందో అప్పటికైనా పటిష్టం చేసుకోవడానికి ఇప్పటి నుంచే దానికి ఎస్టిమేషన్లు చేసుకుని అవి కూడా టెండర్స్ పెట్టుకుని కనీసం నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ ఏటుగట్లన్నింటినీ కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎక్కడైతే వీక్గా ఉన్నాయో బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయో అవి ఒకటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చిన టైం కాబట్టి దానికి ప్రికాషనరీగా, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సరివు బాధలు కానీ, లేదా శాండ్ బ్యాగ్స్ కానీ, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ముందే ప్రొక్యూర్మెంట్ చేసి దాన్ని రిజర్వ్ చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు. అటువంటివన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు. అంచేతే ఇప్పుడైనా సరే ఇమ్మీడియట్లీ ఏదైతే ఫ్లడ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నో దానికి కావాల్సినటువంటి ఏదైతే మెటీరియల్ కావాలో అంతా కూడా ఇమ్మీడియట్లీ అది కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అది కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ రకంగా ఈ వీడు, ఈ డీసిల్టింగు, ఈ షట్టర్స్, లాక్స్, వీటి మరమ్మతులు, అదేవిధంగా సాగునీటి వ్యవస్థ అన్న, ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ప్రాధాన్యత తెలుగుదేశం ప్రభుత్వానికి. ఈరోజనే కాదు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి సాగునీటి వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి, ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేసుకుంటూ బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏదో మళ్ళీ కాన్స్టిట్యున్సీ లేదా డిస్టిక్ అనేది కాకుండా ఇప్పుడు ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ ఈ క్రాప్కి రైతుకి నష్టం లేకుండా
అంటే ఇదిగో ఈ వీడ్ క్లియర్ చేస్తే ఈ ఆయకట్టు సేవ్ అవుతుంది. ఈ డీసిల్టింగ్ మనం కనీసం ఇప్పుడు ఎస్టిమేషన్లు వేసుకుని ఉంటే ఈ సీజన్లో కానీ నెక్స్ట్ సీజన్లో కానీ కనీసం రైతుకి ఆదుకోగలుగుతాం. ఇగో ఈ షట్టరు ఇప్పుడు కనుక మనం క్లోజ్ చేసుకుని క్లియర్ చేయకపోతే ఈ షట్టర్ రేపు వరదలు కొట్టుకుపోతే మళ్ళీ ఒక 10,000 ఎకరాలకు నీరు ఇవ్వలేము. అంటే ఇట్లాంటి ఇమ్మీడియట్ నీడ్, ఇప్పుడు ఇందాక కూడా కొన్ని కెనాల్ చెప్పారు బండ్ రీచెస్ పడిపోయినాయి, అటువంటి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ క్లియర్ చేసి క్లోజ్ చేసుకోకపోతే రేపు వాటర్ వచ్చినా కూడా మనం ఇవ్వలేని పొజిషన్. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే యాక్చువల్గా మనం ఓన్లీ గోదావరి డెల్టాకు సంబంధించి మనకి ఇన్ఫ్లో ఉంది ఒక 9,000-8,000 క్యూసెక్కుల నీరు. దాన్నే మనం కింద ఇప్పుడు ప్రజెంటు మనం ఏదైతే గోదావరి డెల్టాకి ఇవ్వగలుగుతూ ఉన్నాం, అది కూడా ఇంకా ఒక 2,000 అనదర్ ఇంకా పెంచవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా సీలేరు నుంచి కూడా తీసుకుని ఆ గోదావరి వరకు ఇప్పుడు ప్రజెంట్ కొంత వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఇంకా సీలేరు నుంచి కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోమని చెప్పడం జరుగుతుంది, 2,000 క్యూసెక్కుల దాకా. ఎందుకంటే కింద ఇప్పుడు అంతా సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది, కొంత డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది కాబట్టి. ఇంకా శ్రీశైలం ఇవన్నీ కూడా మీకు తెలియదు కాదు, ఇంకా నాగార్జునసాగర్ ఇవన్నీ కూడా పైన ఫిల్ అయ్యి వస్తేనే కానీ మనకి జూలై 2nd వీక్ వస్తేనే కానీ 3rd వీక్ వస్తేనే కానీ ఇవన్నీ కూడా సెట్ కావు.